నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా మనమైతే పబ్లిక్ టాక్ నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం భాగ్యనగర్లో ఉన్నాము. ఇక్కడ భాగ్యనగర్లో ఉండే ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంది పరిస్థితి, ఎలా ఉంది, ఎలక్షన్లు ఎలా కొనసాగుతున్నాయి, ప్రచారం ఎవరు నిర్వహిస్తున్నారు, గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయనే అంశాలను మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పేరు, ఏం చేస్తారు? ఇక్కడ భాగ్యనగర్లో ఉంటారా? అవునండి, భాగ్యనగర్లోనే ఉంటాం. నా పేరు కవిత. ఏం చేస్తారమ్మా? నేను హౌస్ హోల్డర్. ఓకే. సో ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. సో మీకు ఈ మూడు పార్టీలో ఉన్న వ్యక్తులలో ఎవరు మీకు అందుబాటులో ఉంటారు? ఈ స్థానిక సమస్యల మీద ఎవరికి అవగాహన ఉంది? గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? బీజేపీ అండి, అది ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు ఏంటంటే మనకు మోడీ గవర్నమెంట్ ఎట్లుందో మన అందరికి తెలుసు. రూలింగ్ ఎట్లుంది, మోడీ పాలన ఎట్లుంది అనేది మనందరికి తెలుసు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ని మనం గెలిపించినాం అనుకో, మనకు సెంట్రల్ నుండి నిధులు వస్తాయి కాబట్టి పనులు కూడా తొందరగా జరిగే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఓకే. సో అంటే ఇప్పుడు మిగతా కార్పొరేషన్ల కంటే కరీంనగర్ కార్పొరేషన్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ సెలెక్ట్ కాబడ్డది, ఫండ్స్ కూడా సెంట్రల్ నుండి వస్తున్నాయి. సో ఎలా అనిపిస్తుంది కరీంనగర్? సో ఇక్కడ స్థానికంగా ఎంపీ గారు బండి సంజయ్ గారు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. సో వారి అంటే వారి చరిష్మా ఎలా ఉంది, వారి ప్రభావం ఎన్నికలపైన ఎలా ఉండబోతుంది? బండి సంజయ్ గారి గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎన్నో రోజుల నుంచి తనని చూస్తూనే ఉన్నాము. ఆయన పాలన కూడా ఎట్లుందో ఇక మనందరికీ మెజారిటీ కూడా 2 లక్షల పైన వచ్చింది. అందులో మీలాంటి యూత్ ఓటర్లదే కీలకంగా ఉంది. యూత్ వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంది బీజేపీకి. మళ్ళా ఇక అందరికీ తెలిసిన విషయమే, చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మంచి పాజిటివ్ గానే ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఏంటి అంటే ఇప్పుడు భాగ్యనగర్లో మీ కాలనీలో ఏంటి అంటే ఏం చర్చ నడుస్తుంది? మా కాలనీలో అయితే ఇక ఎలాగైనా ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారు మన దగ్గరి వ్యక్తిలా ఉంటాడు, అందరికి బంధువుల దగ్గర ఏదైనా అవసరాలు ఉన్నా తీరుస్తాడు అని అందరి నమ్మకం. సో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? గెలిచే అవకాశాలు ఉన్నాయి నా ఉద్దేశం. ఓకే. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కార్పొరేషన్ లో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? నేనైతే బీజేపీ అని అనుకుంటున్నాను. అవును, పక్కా. ఓకే, రైట్ అమ్మా, రైట్. సో బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి. ఇక్కడే భాగ్యనగర్లో ఉంటారా? నమస్తే సార్, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఇక్కడే ఉంటాను. ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వచ్చినాయి. సో అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు మీ డివిజన్లో ఎలా ఉంది పరిస్థితి? మరి మా డివిజన్లో బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు నుంచి రకరకాల ప్రచార రథాలతోని ప్రచారం నిర్వహిస్తున్నారు అందరూ. అందులో భాగంగా ఇక్కడైతే బీజేపీకి బాగా బలంగా ఉన్నది క్యాండిడేటు. ఎక్కువ మంది బీజేపీకే మొగ్గు చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే బీజేపీ నుంచి ఎవరు ఉన్నారు? బీజేపీ నుంచి ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారు ఉన్నారు ఇక్కడ. అందుబాటులో ఉంటారా? మీకు తెలిసిన వ్యక్తే, మాకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను అన్నానే పిలుస్తాను, ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు. ఫోన్ చేస్తే మాకు. అంటే మీకు డివిజన్ లో ఉన్న సమస్యల పైన పూర్తి అవగాహన అన్న చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగింది అన్న కూడా. ఓకేనా, పూర్తి అవగాహన ఉంది ఆయనకు. ఇక్కడనే ఉంటాడు కాబట్టి పూర్తిగా ఈ డివిజన్ గురించి ప్రతి ఇల్లు వాడ అతనికి అన్నీ కూడా తెలుసు, అన్నీ కూడా పూర్తి అవగాహన. ఇప్పుడు ఇక్కడ స్థానికంగానైతే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నాడు, ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు. సో ఎట్లా ఉంది, ఎవరి ప్రభావం ఎట్లా ఉంటుంది ఇక్కడ? అంటే మిగతా కార్పొరేషన్ల కంటే కరీంనగర్ వేగంగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ ఈ స్మార్ట్ సిటీ కింద ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి. రోడ్స్, లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రకరకాల ఏ కార్పొరేషన్ చూసుకున్నా ఇది చాలా బెటర్ గా ఉంది. సో ఎట్లా, ఎవరి ప్రభావం? బండి సంజయ్ గారి ప్రభావం ఉంటుందా, అటు పొన్నం ప్రభాకర్ ప్రభావం ఉంటుందా, ఇటు గంగుల కమలాకర్ ప్రభావం ఉంటుందా? ఈ గంగుల కమలాకర్ స్థానికంగా ఎమ్మెల్యే గారు, కాకపోతే ఏంటంటే మనకు ఎంపీ గారు బండి సంజయ్ కాబట్టి మనకు స్మార్ట్ సిటీలో భాగంగా నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రభావం అయితే బండి సంజయ్ గారిదే ఎక్కువ ఉంది. అందులో భాగంగా ఈసారి అయితే మనకు మొత్తం డివిజన్లో కూడా బీజేపీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు. సో లీడింగ్లో ఉన్నారు. సో బండి సంజయ్ గారి ప్రభావం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే గంగుల కమలాకర్ గారు స్థానిక ఎమ్మెల్యే అయినా వాళ్ళ పార్టీ ఇప్పుడు ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి, ఈ సెంట్రల్ నుంచి మనకు స్మార్ట్ సిటీ నిధులు వస్తున్నాయి కాబట్టి వివిధ రకాల నిధులు ఆల్రెడీ బండి సంజయ్ గారు తీసుకొచ్చారు కాబట్టి మనకు అతని ప్రభావమే ఎక్కువ ఉంది. ఓకే. అంటే మీ వరకు ఓకే. అంటే ఇవి
స్మార్ట్ సిటీ నిధులు వచ్చేసి సెంట్రల్ నుండి వస్తాయన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇది వరకు ఈ ప్రజలందరికీ, మిగతా ప్రజలకు పరిస్థితి ఏంది, వాళ్ళకంటే ఇవి సెంట్రల్ ఫండ్స్ అనే విషయం తెలుసా వాళ్ళకు? ఇప్పుడైతే చదువుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. ఓకే, ఇక కొంతమందికి ఏంటంటే ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి స్మార్ట్ సిటీలో భాగంగా వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి టీవీలలో వార్తలలో వాళ్ళు చూస్తూనే ఉంటారు. అందరికి తెలుసు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, ఎవరు చేయిస్తున్నారు, ఎవరు తిరుగుతున్నారు, ఏంది అనేది అందరికి తెలుసు. ఎవరు అందుబాటులో ఉన్నారు అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. సో దానిలో భాగంగా అందరికి కూడా అర్థమవుతుంది. ఓకే, ఓవరాల్గా చెప్పండి, కరీంనగర్ కార్పొరేషన్ టోటల్గా అంటే ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ అభ్యర్థి మేయర్ కాబోతున్నారు మీ అంచనా ప్రకారం? అంటే నా అంచనా ప్రకారం అయితే బండి సంజయ్ గారిది ఎక్కువగా ప్రభావం ఉంటుంది. సో ఈసారి మేయర్ పీఠం బీజేపీకే దక్కుతుందేమో అని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం ఇది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో అమ్మ, మీరు ఇక్కడే భాగ్యనగర్లో ఉంటారా? మీ పేరు చెప్పండి. భాగ్యనగర్. నా పేరు ఎన్నం విజయలక్ష్మి. మేము భాగ్యనగర్ లోనే ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి అందరూ వస్తున్నట్టున్నారు ప్రచారానికి. సో ఈ మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్న వ్యక్తులలో ఎవరు బెటరు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అంటే మా మనిషి అని కాదు కానీ బీజేపీ అంటేనే ఎక్కువ ఇది. మనకేమన్నా పనులు కావాలన్నా చేయాలన్నా సంజీవ్ అన్న ఉన్నాడని మాకు ఓపు ఉన్నది. సంజీవ్ అన్న గెలిస్తే అప్పుడు గెలవాలనుకున్నాం. ఇప్పుడు సుత బీజేపీ రావాలి, అంతటా బీజేపీ రావాలి, బీజేపీనే గెలిపించాలి. మళ్ళా ఇన్ని రోజులు మాకు కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చింది, మాకేం వాడలల్లో ఇబ్బందులే ఉన్నాయి, సమస్యలు అట్లనే ఉన్నాయి. కాబట్టి బీజేపీని గెలిపించుకోవాలి, ఫోన్లు కొట్టాలి, రప్పించుకోవాలి, పనులు చేయించుకోవాలి, ప్రతి దానికి ముందడుగేయాలి బీజేపీ తరఫున. బీజేపీ అన్నిట్లల్లో బీజేపీ రావాలని సంతోషంగా ఉన్నది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఇంత క్రేజ్ ఎందుకుందమ్మా? ఏ కాలనీ పోయినా అని బండి సంజయ్ అని బాగా చెప్తారు. అంటే బీజేపీ అంటే అన్నిటికీ అనుకూలంగా మంచితనంలో మంచి పనులు చేస్తాండ్రు. బండి సంజయ్ కంటే ఇప్పుడు మోడీకి సూత ఉన్నది కదా, అందుకోసమే బలం బీజేపీ రావాలి, బీజేపీని గెలిపించుకోవాలి, ఏ పనులు ఉన్నా కానీ చేయించుకోవాలి. బీజేపీ అంటే కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి. అయితే ఇన్ని రోజులు వచ్చినాయి కానీ మాకు చక్కగా పనులు, మేము ఇబ్బందుల వాడుడే అవుతుంది. ఇప్పుడు ఇబ్బందులు రావద్దు, బీజేపీని గెలిపించుకోవాలి. ఎన్నం ప్రకాష్ అన్నిటికీ ముందడుగు వెయ్యాలి. ఫోన్ రాగానే అన్ని సమస్యలు ఎదుర్కోవాలి. ఎవరిదైనా కానీ, చిన్నవాళ్ళదైనా పెద్దవాళ్ళదైనా అందరిదైనా సమస్యే. అన్నిటికీ ముందడుగు వెయ్యాలి, బీజేపీని గెలిపించుకోవాలి. మొత్తం అంటే మేయర్ సీట్లు గెలిచే అన్ని బీజేపీ అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. సంజయ్ అన్నకు బాగా మంచితనం ఉన్నది. సంజయ్ అన్న ఎక్కడికైనా పోతాడు, మాట్లాడగలుగుతాడు. అందుకనే మా వాడలానే కాదు అన్నింట్లో బీజేపీ రావాలని మాకు కోరిక ఉన్నది. మా వాడలా బీజేపీ గెలిపించుకుంటామని మాకు ఓపు ఉన్నది, గెలిపించుకుంటాం పక్కా. నమ్మకం బాగా ఉన్నది మాకు. ఎక్కడనైనా బీజేపీకే మనం ముందడుగు ఇయ్యాలి. ప్రతి డివిజన్ కు కానీ బీజేపీ రావాలి. సరే, ఓకే, థ్యాంక్ యూ.